హాయ్, అంతా బాగున్నారా? ఓకే, ఈరోజు శనివారం, కార్తీక మార్గశిర శనివారం. డిసెంబర్ దగ్గరలో వస్తుంది. డిసెంబర్ 4th నా పుట్టినరోజు. అయితే ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే కొన్ని జ్ఞాన సూత్రాలు, నీతి సూత్రాలు చెప్పుకుందామని. మనం మాట్లాడుకుందాం, తప్పేం. నాకు వేరే సపరేట్గా ఎవరు ఫ్రెండ్స్ ఏమి ఉండరు. నాకు అసలు ఎవరు ఫ్రెండ్స్ ఉండరు. ఇదిగో ఆ అంకులు, నేను, ఇక అంకుల్ పడుకొని ఉంటారు. అంకుల్ పడుకొని ఉంటారు. నేను ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఇట్లా వీడియోలు చేస్తుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఎలా ఉంటుందంటే, ఉమ్మడి కుటుంబాలు, ఉమ్మడి కుటుంబంలో నాకు బాగుందలేదు. మనం ఏంటంటే పిల్లలు ఒంటరిగా ఉన్నారు, బాగా చూసుకుంటారని వాళ్ళు పిలవగానే వాళ్ళు అమ్మడిపడి వచ్చేస్తాం. తండ్రికి అండ కావాలి, మనకు అండ కావాలి. కానీ అది చాలా పెద్ద తప్పుండు. ఎందుకంటే మనం అనుకుంటాం మన పిల్లగాడి దగ్గర ఉన్నాం, మనకి ఇంకా ఏ భయం లేదు, బెంగలేదు అనుకుంటాం. వాళ్ళు ఏమనుకుంటారు, ఒక జీవితకాలం మంచి పని మనిషి దొరికింది అనుకుంటారు. మనం అలసిపోయి చాకరీ చేసి ఉండి 60 ఏళ్ళు వచ్చినాయి, ఇంక రెస్ట్ తీసుకుందామని మనం అనుకుంటాం. వాళ్ళు ఏమనుకుంటారంటే మంచి జీవితకాలం మంచి పని మనిషి దొరికిందని మన ఇంటికి వచ్చి మనల్ని పని మనిషిని చేస్తారు. మేడాలు, కోడళ్ళు పని మనిషికైనా 4 రోజులు చదివిస్తారు. కానీ అత్తలకి మాత్రం గిన్నెలు దోమపోయినా బాధే, ఇల్లు ఉడకపోయినా బాధే, వంట చేయకపోయినా బాధే. ఇవన్నీ మూడు రాగానే నాకు ఒంట్లో బాగలేదు, నాకు అస్సలు బాగలేదు, అయినా గిన్నెలు దోమాల్సి వచ్చింది, అన్నం వండాల్సి వచ్చింది, కూర వండాల్సి వచ్చింది అని చెప్తా. అంటే అత్త చేయలేదు. అత్తయ్యగా నాకు బాగాలేదు చేయమంటే ఏ అత్త అయినా చేస్తుంది. అన్నీ చేసినా కూడా చేయలేదని చెప్తుంటారు వాళ్ళు. వీళ్ళు పిల్లలకు పెడితే అన్నం తింటారు. మొగుడు వచ్చాక ఏం చెప్తారంటే, నేను ఏం తినలేదు, మీరు వచ్చేదాకా మంచినీళ్ళు కూడా తాగలేదని చెప్తారు. అంతా ఉట్టిదే, నాటకం. మనం కోడళ్ళ వెళ్ళే కానీ ఒకప్పుడు, కానీ మనం అలా చేయలేదు కదా. కాబట్టి మనం ఇప్పుడు అందరికీ దేవుడు మేలు చేసి అందరికీ ఉద్యోగాలే ఉంటున్నాయి. కాబట్టి ఉద్యోగం రీత్యా పెళ్ళిళ్ళు చేసి కోడల్ని మన ఇంటికి తెచ్చుకున్న అబ్బాయిని వాళ్ళ ఇంటికి పంపించమనే ఉద్దేశం పెట్టుకొని మనం ఎట్టి పరిస్థితిలో వాళ్ళు వెళ్ళకూడదు. పండక్కో పబ్బానికో పిలిచినా కూడా మనకి బుచ్చులుగా ఉంటే వెళ్ళటం, చూడటం, 1 పూట 2 పూటలు ఉండటం, ఇంటికి రావటం. అంతేగాని 4 రోజులు 3 రోజులు ఉండాలని వెళ్ళకూడదు. వెళ్తే అక్కడ అయి సర్దలేదు, ఈ సర్దలేదు, కిచెన్ సర్దలేదు అనే జాసే ఉంటుంది. కానీ అత్తయ్య గారు వచ్చింది మంచిగా చూసుకుందాం అన్న జాస అస్సలు ఉండదు. ఎందుకంటే దాని దృష్టిలో అత్త ఎప్పుడు పని మనిషి. ఎందుకంటే కొడుకుని కని పెంచి పెద్ద చేసింది కదా. అందుకని దీనికి మనం పని మనుషులం అవుతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే మన పెద్దరికం కాపాడుకోవాలి, మనం సంతోషంగా ఉండాలి. మన బిడ్డ సంతోషంగా ఉండాలంటే మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇరుక్కోకూడదు. వాళ్ళ దగ్గరికి ఇరుక్కుంటే మన పిల్లడు ఇబ్బంది పడతాడు. మన పిల్లడిని ప్రశాంతంగా ఉంచాలంటే మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళు, కనీసం మనమని చదువుకున్నవాని కూడా అడగకూడదు. మనం నీకెందుకు అంటారు, చదువుకోండి అనకూడదు, చదివించండి అనకూడదు. మనం ఒక రాతి స్తంభంలాగా బిహేవ్ చేయాలి. అప్పుడు రాతి స్తంభాన్ని లాగున్నా కూడా దాన్ని అటు వస్తే ఇటు వస్తే గుద్దుతుంటారు. రాతి స్తంభం ఇదెంత బలంగా ఉంది చూద్దామని. కాబట్టి మనం పెద్దవాళ్ళం ఎప్పుడైనా మనకు సొంత ఇల్లు ఉంటుంది కదా. మన చిన్నప్పటి నుంచి కష్టపడి మన ఇల్లు వాగిలో ఏదో ఒకటి కట్టుకొని ఉంటాం. ఒకళ్ళు కట్టుకోలేకపోయినా రెంట్కున్నా ఈ రోజుల్లో చంద్రబాబు గారు లాంటి వాళ్ళు పెన్షన్లు ఇస్తున్నారు. దాంట్లోనే రూపాయి తిని రూపాయి అద్దె కట్టుకోవడం.
లేకపోతే ఉన్న దాంట్లోనే జాగ్రత్త చేసుకొని భార్యాభర్తలు ఇద్దరుగా మిగిలిపోయినప్పుడు వాళ్ళిద్దరు రాలిపోయిన దాకా వాళ్ళ ఊర్లోనే ఉండండి. అస్సలటి పరిస్థితుల్లో కొడుకు కోడళ్ళ దగ్గరికి వెళ్ళమాకండి. పెద్ద హాస్పిటల్స్లో చూపిస్తారు, నయం చేస్తారు జబ్బులని అనుకోమాకండి. భగవంతుడు నయం చేయాలి ఇది చేసి. మన కర్మ ఉంటే ఎన్ని హాస్పిటల్ తిరిగినా మంచంలోనే ఉంటాం, కానీ మనం కోలుకోలేము, మళ్ళీ బతకం. ఇంకా బతికి మాత్రం ఏం ఉపయోగం? పెళ్ళిళ్ళు పేరంటారు, మన బాధ్యతలన్నీ అయిపోయినప్పుడు 50 ఏళ్ళకైనా చచ్చిపోవచ్చు, 60 ఏళ్ళకైనా చచ్చిపోవచ్చు. బ్రతుకుడు గురించి ఇంకా ఎక్కువ రోజులు బతికి ఇంకా మనం ఉద్ధరించి వచ్చేది ఏం లేదు. ఈ రకరకాలుగా మారుతున్న రాజకీయాల్లో ఆ రాజకీయాల గురించి కూడా ఆలోచన వస్తుంది మనకి. ఈ మారుతున్న రాజకీయాలు ఏంటంటే, అప్పుడు ఆయన గారు ఉన్నాడు, జగన్ గారు, వీళ్ళకి పట్టా కాగితాలు జిరాక్స్లు మిగిస్తాం, పట్టాలు మా దగ్గర ఉంటాయి అని కొన్ని లోచుకులు పెట్టాడు కదా. పొలం పట్టా కాగితాల మీద పాస్ పుస్తకం మీద ఆయన పేరు ఉంటుంది, రాళ్ల మీద ఆయన పేరు ఉంటుంది, పాస్ పుస్తకం మీద ఆయన ఫోటో ఉంటుందని. అట్లాంటి పనికిమాల రాజకీయాలు కొన్ని ఉంటాయి కదా. అందు గురించి అట్లాంటి వాటిల్లో ఇవన్నీ తెలుసుకొని మనం చేసి వచ్చేది ఏముంది? మన బాధ్యతలు అయిపోతే మన 50 ఏళ్ళ చచ్చిపోయినా పర్వాలా, 60 ఏళ్ళ చచ్చిపోయినా, 70 ఏళ్ళ చచ్చిపోయినా పర్వాలా, రోగం వచ్చి చచ్చినా పర్వాలేదు, రోగం రాకుండా చచ్చినా పర్వాలా. అంతేగాని మన ఇల్లు వదిలిపెట్టి కొడుకు కోడళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు. మనవాళ్ళ ప్రేమతో అస్సలు వెళ్ళకూడదు. మనవాళ్ళు కూడా వాళ్ళ ఇష్టానుసారం తల్లిదండ్రులు వదిలేస్తున్నారు ఈ రోజుల్లో. తల్లికి ఫోన్లు పిచ్చి, తండ్రికి డ్యూటీ పిచ్చి, ఆ బిడ్డలను ఎవరు సరిగ్గా పెంచుకోవట్లేదు. వాళ్ళు సరిగ్గా చదివినా చదవకపోయినా, పెరిగినా పెరగకపోయినా అదంతా మీ నుంచేనని నిందలు మన మీద వేస్తారు. వాళ్ళ భవిష్యత్తు నాగం చేసిన వాళ్ళం అయితే మనం. అదే మనం అంటూ వాళ్ళు లేకపోతే వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు రాత ఎట్లా చదివి ఉంటే అట్లా వాళ్ళు పెరుగుతారు. కాబట్టి మనం పేరెంట్స్ వాళ్ళలో మనం అస్సలు కొడుకు కోడళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. స్థానికంలోనే ఫస్ట్లోనే అసలు వెళ్ళకుండా ఉందాం. ఫస్ట్లో వెళ్ళి తర్వాత వాళ్ళు వద్దంటే తిరిగి వచ్చి ఉండాలంటే మనకు చిన్నతనంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పిల్లలతో ఆడుకున్న ఆటలన్నీ గుర్తొచ్చి మనకి ఉండలేము అక్కడ. అసలు ఫస్ట్లోనే వెళ్ళకుండా ఉంటే ఏ పేచీ లేదు. నాకు తెలుసో తెలియకో నేను ఈ మాటలని చెప్తున్నాను. ఎందుకంటే చూస్తున్నాం కదా సమాజాన్ని, ఈ సమాజం నడవడిక అన్నీ చూస్తున్నాం. దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కొడుకు కోడళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఉండకూడదు. వాళ్ళ స్వేచ్ఛను మనం హరించినట్టు ఫీల్ అవుతారు. స్వేచ్ఛ అంటే ఎన్నో రకాల స్వేచ్ఛలు ఉంటాయి. మనకెందుకు అవన్నీ? మనం అసలు వెళ్ళడం మానేసామనుకో ఏ పేచీ ఉండదు. మన ఇంట్లోనే ఉందాం. మనం చిన్నప్పుడు మనం ఉన్న కట్టుకున్న ఇంట్లోనో అద్దెకున్న ఇంట్లోనో అక్కడే ఉందాం. అక్కడే మన జీవితాలు వెళ్ళగొచ్చుకుందాం. కరెక్టేనా? మీరు పేరెంట్స్ అయ్యండి ఎవ్వరు పిల్లల దగ్గరికి వెళ్ళమాకండి. వాళ్ళే వచ్చి చూసిపోతుంటారు కావాలనుకుంటే. లేదంటే వీడియో కాల్స్ మాట్లాడతారు. ఈ రోజుల్లో ఏముంది, అన్నీ ఇంట్లోనే అరచేతిలోనే ఉంటున్నాయి కదా. అరచేతిలో ఉన్నదాన్ని ఆస్వాదిద్దాం. పరుగులు పెట్టి వాళ్ళ ఇళ్ళకి వీళ్ళకి వెళ్ళడం మానేద్దాం. బంధువు ఇంటికొని ఒక పూట పోవచ్చు, కానీ కొడుకు కోడళ్ళ దగ్గరికి అస్సలు పోకూడదు. అర్థమైందా? అర్థం చేసుకోండి, మంచిది. మన బిడ్డలు సుఖపడతారు, మన కొడుకు సుఖపడతాడు ముందు. ఓకేనా? బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. అందరూ షేర్ చేయండి. మన పెద్దవాళ్ళని జాగ్రత్తగా ఉంటే వృద్ధాశ్రమాలైనా పర్వాలేదు, ఏముంది, ఎక్కడుంటే ఒక ముద్దు తినేవటమే. మనకు ఓపిక లేదని, డబ్బు లేదు, ఓపిక లేదనుకో వృద్ధాశ్రమాల్లో ఉండొచ్చు, తప్పే ఉంది. లక్షల కోట్లు సంపాదించి అవన్నీ ఏం చేయాలో తెలుసుక అందరూ వృద్ధాశ్రమాలకు ఇస్తున్నారు ఇప్పుడు బోళ్ళంత డబ్బు. ఆ కోడళ్ళ దగ్గర ఉండలేని వాళ్ళు ఉంటారని. ఎట్టి పరిస్థితుల్లో ఎంత పెద్ద కోడలు, ఎంత మంచి కోడలు, ఎంత వీళ్ళైనా సరే అత్తే కోడలు. ఎట్టి పరిస్థితుల్లో కోడళ్ళ దగ్గర, అత్తలు కొడుకుల దగ్గర ఉండాలని ప్రయత్నం చేయమాకండి. ప్రేమ ఉంటే ఫోన్లో పలకరించండి. అది మనం ఫోన్ చేయగానే వాళ్ళు ఏమి ఎత్తారు, వాళ్ళు ఎత్తినప్పుడు ఒకటో రెండో మాటలు మాట్లాడి సంతోషపడండి. వీడియో కాల్ చేసి సంతోషపడండి. అంతేగాని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళమాకండి. ఓకేనా? బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అందరికీ తెలుస్తుంది. అందరూ తెలుసుకుంటే మంచిది. ఈ మాటలు ఒకళ్ళిద్దరు తెలుసుకుంటే ఉపయోగం ఏం లేదు. అందరం జాగ్రత్తగా ఉంటేనే ఊరు జాగ్రత్తగా ఉంటుంది, పిల్లలు డెవలప్ అవుతారు.
ఓకే బాయ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.